హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజండి. సో ఎలా ఉన్నారండి? అందరూ ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి? సో నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నానండి. చాలా రోజులు అయింది వీడియోస్ అప్లోడ్ చేసి. ఖాళీ లేదండి అసలు వీడియోస్ చేయడానికి కూడా, అందుకే అవ్వలేదు. ఈరోజు వీడియో తీసాను, ఈరోజు అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఎందుకు ఖాళీ లేదు అనుకుంటున్నారా మీ జయకి? ఏం లేదండి, మేము ఇంటికి వచ్చి 1 ఇయర్ అయిపోతుంది. ఇంకా గడపలకి పెయింట్ వేసి డిజైన్స్ వేయలేదండి. సో అవి వేయాలని మా అత్తగారు చెప్పారు. మా అత్తగారు ఊరి నుంచి వచ్చారు. సో వేరే వాళ్ళని పెట్టుకుందాం అనుకున్నాం వేయడానికి, కానీ వాళ్ళు మరీ ఎక్కువ కాస్ట్ చెప్పేశారు. సో సర్లే మనం ఎందుకు ట్రై చేయకూడదు, నేర్చుకుంటే ఏదైనా వస్తుంది కదా అనేసి నేను ఎప్పుడు వేయలేదు గడపలకు డిజైన్. ఫస్ట్ టైం వేసాను. ఇది ఇంకా పెట్టలేదండి, జస్ట్ మా అత్తయ్య ఏమొచ్చి బొట్లు పెట్టేశారు. నాకు కొంచెం పని తగ్గుతుందని మా అత్తగారు అన్నిటికీ బొట్లు పెట్టేశారు, నేను కొన్నిటికి డిజైన్స్ వేసాను. సో దేవుడి గదికి కూడా మాటకి తుడిచి పసుపు రాసి చేయడం ఎందుకని మా అత్తయ్య ఏం చేశారంటే ఎల్లో కలర్ పెయింట్ వేసేసారండి. సో కరెంట్ లేదండి, లైట్ వేద్దా ఉందండి. కరెంట్ వచ్చింది, లైట్ వేస్తే మీకు క్లారిటీ కనిపిస్తుంది కదా. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది. దేవుడి మూలకు కూడా ఇలాగా పెయింట్ వేసేసి ముగ్గు పెట్టేసాం అనమాట. ఇలాగా సో పద్మ ముగ్గు వేసి అలా పెట్టేశాను, లోటస్ వేసేసి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. డైలీ నేను ఏంటంటే పూజ చేసినప్పుడల్లా తొడడం, మళ్ళీ పసుపు రాసి బొట్టు పెట్టుకొని అది ఇంకా నాకు టైం ఎక్కువ పెట్టేస్తుంది. సో అలా అది కాకుండా నాకు ముగ్గు పెట్టకపోతే నాకు దేవుడి మళ్ళీ అదోలా ఉంటుంది. సో ముగ్గు ఎలాగైనా ఉండాలి కదా అనేసి ఇంకెలా పెయింట్ ద్వారా వేసి పెట్టేశాను. ఎలా ఉందండి? ఈసారి దేవుడి మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ముగ్గు ఎలా పెట్టా అనేది. సో సైడ్లు కూడా ఇలా డిజైన్ ఇచ్చేసాను. సో బొట్లాంటి మా అత్తగారు పెట్టేశారనమాట. సో శ్రీరామనవమి రోజు మీరు ఎలా చేసుకుని, నేను చాలా సింపుల్గా చేసుకున్నాను అండి, ఏమీ చేయలేదు, జస్ట్ సింపుల్గా చేసుకున్నాను. ఓపిక లేదండి, నేను ముగ్గులు వేసి నడుము పట్టేసి మార్నింగ్ లేకపోయాను. సో నేను కొన్ని గడపలకి అయితే వేసానండి. ఫస్ట్ వేసిన డిజైన్ అయితే ఇదేనండి. సో చూస్తున్నారు కదండి, నేను ఫస్ట్ టైం అండి వేయడం ఇలాగా గడపలకి డిజైన్స్ అనేది. ఫోన్లో చూసాను కానీ ఫోన్లో చూసినవన్నీ హెవీగా వస్తున్నాయి. సో నాకు వచ్చినట్టు సింపుల్గా అలా వేస్తాను. సో ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ వేస్తాను. సో సెకండ్ వచ్చేసి ఇదిగోండి, నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఇదైతే నేను ఫోన్లోనే చూశానండి, సింపుల్గా ఉంది అండ్ అందంగా ఉందనేసి ఇది వేసానండి. చాలా బాగా వచ్చిందండి. మా వారు కూడా బాగుంది అన్నారు. అంటే అది కూడా బాగుంది, అది కొంచెం సింపుల్, దాని మీద కొంచెం ఇది హెవీ వస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏటీఆర్ తెలియక పద్మ ముగ్గు వేసాను. మా అత్త ఏమొచ్చి ఇది వేయిస్తానని చెప్తే నేను వేసేసరికి మా అత్తగారు ఏమొచ్చి ఇది వేసేసారనమాట. సో ఇది కొంచెం చేంజ్ చేస్తే బాగుండు. సరే ఇంకేసాక చెరపలేం కదా, ఉంచేసారనమాట. ఈ డిజైన్